హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో మన స్మాల్ అనౌన్స్మెంట్ అండి. మనం రీసెంట్ వీడియోస్ లో ఈ వీక్ లో జరగబోతున్న స్టాక్ మార్కెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి అనౌన్స్ చేసాం. నవంబర్ 8 హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరగాలి. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేశారు. సో మరి ఫ్యూచర్ లో ఈ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా డేట్ ఫైనలైజ్ చేయలేదు. వన్స్ డేట్ ఫైనల్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాం. కానీ ప్రీవియస్ వీడియోస్ లో అనౌన్స్ చేసిన తర్వాత మీలో కొంతమంది ఈ ఈవెంట్ కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఎవరైతే పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో మీకు ఆల్రెడీ రీఫండ్ అయి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా అమౌంట్ రీఫండ్ అవ్వకపోతే రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. రేపు ఈవినింగ్ కూడా మీకు అమౌంట్ రీఫండ్ అవ్వకపోతే కింద నా వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్ గా నాకు కాంటాక్ట్ అయితే మీకు రీఫండ్ అయ్యేలాగా నేను చూసుకుంటాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్ అండి. సో ఫస్ట్ ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో కూడా మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇనిషియల్ గా మార్కెట్స్ ఇంక్రీజ్ అవడానికి ట్రై చేసి అండ్ అక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్ గా సెల్లింగ్ ప్రెజర్ కొత్త లో ఫామ్ చేస్తూ మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. పర్టికులర్ గా మెటల్ సెక్టర్, రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా 0.5% వరకు మన నెగిటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తాం. అండ్ ఆల్రెడీ నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం, మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ కంప్లీట్ గా యూఎస్ మార్కెట్స్ ఒక సెంటిమెంట్ నెగిటివ్ ఉంది. ప్రెసెంట్ మన మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ ఒక సెంటిమెంట్ ని రెప్లికేట్ చేస్తుంది కాబట్టి సో రేపు ప్లాన్ చేసుకోవాలనుకున్న ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా మనకు కన్సిడర్ చేసుకోవాలి. బట్ ఇప్పుడున్న అవైలబుల్ డేటా బట్టి, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ బట్టి రేపటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం. సో ఫస్ట్ నిఫ్టీని కొంచెం లోవర్ లెవెల్స్ లో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుందాం అండి విత్ లెవెల్స్. ఒక్కసారి కంప్లీట్ ఇక్కడ బిగ్గర్ పిక్చర్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ హై కన్సాలిడేషన్, మళ్ళీ ఒక హై పాయింట్ కన్సాలిడేషన్, ఇప్పుడు ఒక ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్. సో కంప్లీట్ గా మార్కెట్ ప్రీవియస్ గా ఏదైతే ఒక బుల్ ర్యాలీ వచ్చిందో దానికి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని నిన్న క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఏ లెవెల్ వరకు జరగవచ్చు అనేది తెలుసుకోవడానికి మనం ఎక్కువగా ఫిబోనాచి టూల్ యూస్ చేస్తాం. ఒకసారి ఆ ఫిబోనాచి యూస్ చేసుకుని మనకి ఈ రీటెస్ట్ ఆర్ ఈ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ వరకు జరిగే పాసిబిలిటీస్ అనేది చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ ఆర్ మార్కెట్ ఈ రోజు లో పాయింట్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 25,500 సైకలాజికల్లీ ఇది మంచి సపోర్ట్. అంటే మార్కెట్ లో ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవడానికి ఇది మంచి సపోర్ట్ ఏరియానే. కానీ ఫిబోనాచి ప్రకారం ఇంకేదైనా లెవెల్స్ లో ఒకసారి చెక్ చేసుకుందామండి. సో ఫిబోనాచి టూల్ మన రీసెంట్ స్వింగ్ లో మేజర్ గా ఫామ్ అయిన స్వింగ్ లో నుంచి అండ్ స్వింగ్ హై వరకు కనెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని బట్టి మనకి చూసుకుంటే గోల్డెన్ రేషియో ఈ జోన్ దగ్గర వచ్చింది. సో సమ్వేర్ క్లోజ్ టు 25,200 నుంచి 300. సో స్టిల్ ఇంకా మార్కెట్ ఫర్దర్ గా ఫాల్ కంటిన్యూ అయితే 25,200 నుంచి 300 వరకు కరెక్షన్ జరగవచ్చు. ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఈ వచ్చిన మొమెంటం లో 50% ఆర్ 60% వరకు గనుక రీటెస్ట్ జరిగితే దాన్ని ఒక గోల్డెన్ రేషియో కింద కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి గోల్డెన్ రేషియో దగ్గర సైకలాజికల్ గా చాలా మంది బయర్స్ దాన్ని లో ప్రైస్ కింద కన్సిడర్ చేసుకుని ఫ్రెష్ బయింగ్ ప్రైస్ ని ఇనిషియేట్ చేస్తారు. ఆ లెవెల్ సైకలాజికల్ గా ఎక్కువగా వర్క్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి నెక్స్ట్ సపోర్ట్ 25,200 ఆర్ 300, ఒక 100 పాయింట్స్ రీజన్ వరకు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో మూవింగ్ ఫర్దర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకునే ముందు మనం ఒకసారి లెవెల్స్ ని కన్సిడర్ చేసుకుందామండి. సో ఆబ్వియస్లీ ఈ రోజు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఇది సపోర్ట్ 25,500 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా అండ్ 25,700 నుంచి 800 వరకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది, ఫాలోడ్ బై 25,200 నుంచి 300 వరకు ఎక్స్టెండెడ్ సపోర్ట్. సో ఇప్పుడు మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఉన్న సెంటిమెంట్ అనేది ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో చెక్ చేసుకుందాం. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఫస్ట్ ఓవరాల్ సెంటిమెంట్ చూసుకుంటే పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మీకు పుట్ సైడ్ 15 lakhs ఉంది, 15.6 lakh, కాల్ సైడ్ 24.86 lakh ఉంది. సో పీసీఆర్ రేషియో చూసుకుంటే 15.6 డివైడెడ్ బై 24.8. సో పీసీఆర్ వాల్యూ మనకి 0.62 ఉంది. సో 0.62 క్లియర్ గా నెగిటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ ఇక్కడ 25,500 కాబట్టి అక్కడ సెంటిమెంట్ ఎలా ఉందని చెక్ చేసుకుందాం. సో 25,500 పుట్ సైడ్ చూసుకుంటే మనకి అరౌండ్ 88,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 48,000 ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ 88,000 మార్కెట్ క్లోజ్ టైం కి. కానీ మీరు లైవ్ మార్కెట్ లో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే లైవ్ మార్కెట్ లో మోర్ దాన్ 1.1 lakh, 1.2 lakh వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఇక్కడ ఏదైతే సపోర్ట్ బిల్డ్ అయిందో ఆ సపోర్ట్ వీక్ అయింది. నథింగ్ బట్ పుట్స్ ని ఎగ్జిట్ అవడం మనం విట్నెస్ చేస్తాం. ఎవరైనా పుట్ ఆప్షన్స్ ని ఎగ్జిట్ అవుతున్నారంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ మనకి ఈ రోజు క్లోజింగ్ ఇచ్చిన సపోర్ట్ ఏరియా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సపోర్ట్ వీక్ అవడం చూసాం. దానికి క్వైట్ ఆపోజిట్ గా 25,600 నుంచి ఈ అబౌవ్ ఉన్న స్ట్రైక్స్ లైక్ 25,600 స్ట్రాంగెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1.27, 700 1.45 lakh అండ్ 800 1.36 lakh. ఆల్మోస్ట్ మీకు ఎవ్రీ 100 పాయింట్స్ కి మోర్ దాన్ 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీకు అప్ సైడ్ నుంచి చాలా క్లియర్ గా రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది, డౌన్ సైడ్ నుంచి సపోర్ట్ ఒక స్ట్రెంత్ కనిపించదు, సపోర్ట్ వీక్ అవుతుంది. సో ఈ రోజు మార్కెట్ లో వచ్చిన మొమెంటం నెగిటివ్ సెంటిమెంట్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు 25,500 దగ్గర కూడా స్లైట్ వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి రేపు మార్కెట్
మార్కెట్ ని కూడా మనం నెగిటివ్ సెంటిమెంట్ తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు దాని తగ్గట్టుగా మనకి గ్యాప్ అప్ జరిగితే ఏం చేద్దాం, గ్యాప్ డౌన్ జరిగితే ఏం చేద్దాం, అండ్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఏం చేద్దాం అనేది చెక్ చేసుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే సో ఇప్పుడు మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయింది కాబట్టి బై చాన్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగితే, ఈ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం, గ్యాప్ ఫిల్ అయిన తర్వాత 25,500 నుంచి రివర్సల్ జరిగితే మనం పుట్ ఆప్షన్స్ బై చేసుకోవడం కానీ లేదంటే షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకుంటాం. షార్టింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సెల్ ఆపర్చునిటీ తీసుకుంటాం. ఆ సెల్ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు నథింగ్ బట్ 25,500 నుంచి రివర్సల్ జరుగుతున్నప్పుడు ఈ రోజు క్లోజింగ్ లో ఆప్షన్ సేల్ సెంటిమెంట్ ఎలా ఉందో రేపు అలాగే ఉండాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ 25,600, 700 and 800 వీటికి సంబంధించిన కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ 25,500, 400, 300 వీటికి సంబంధించిన పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ఈ సినారియో కనిపిస్తేనే అప్పుడు గ్యాప్ డౌన్ జరిగి మనకి ఈ లెవెల్ నుంచి రివర్సల్ జరుగుతున్నప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి డైరెక్ట్ గా మనకి కరెక్షన్ కంటిన్యూ అవుతున్నట్లయితే అప్పటికి ఆప్షన్స్ సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు నేను పర్సనల్ గా ఇగ్నోర్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నెగిటివ్ సెంటిమెంట్ ఉంది అండ్ మోస్ట్లీ రేపు వీకెండ్ కాబట్టి అలాంటప్పుడు మార్కెట్ ఒక 100 points అబౌవ్ గ్యాప్ డౌన్ జరిగి డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోతున్నట్లయితే ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని గ్యాప్ డౌన్ ప్లస్ ర్యాలీ ఇగ్నోర్ చేద్దాం. గ్యాప్ డౌన్ ప్లస్ రీటెస్ట్ దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఆబ్వియస్లీ అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా ఆ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ అగైన్ 25,500 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, అప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ దానికి సపోర్ట్ చేసిన పారామీటర్స్ 25,500 ఈ రోజు పుట్ ఆప్షన్ సైడ్ డిక్రీజ్ అయ్యారు కదా మార్కెట్ క్లోజ్ అయ్యడానికి, రేపు అక్కడ ఇంక్రీజ్ అవ్వాలి, ఫాలోడ్ బై 25,600, 700 లైక్ హైయర్ లెవెల్స్ ఉన్న స్ట్రైక్స్ అన్నిట్లో కూడా కాల్స్ డిక్రీజ్ అవ్వాలి. ఈ సినారియో కనిపించాలి. మీరు లాంగ్ పొజిషన్స్ నథింగ్ బట్ బై ఆపర్చునిటీ యూస్ చేసుకోవాలంటే ఈ సినారియోస్ మీకు కనిపిస్తేనే ఆ మొమెంటం తగ్గట్టుగా కంపేర్ చేసుకుని మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే సింపుల్ లాజిక్, ఫస్ట్ 15 minutes అవాయిడ్ చేసి ఆ 15 minutes తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు వెళ్తో దాని తగ్గట్టు ఆప్షన్ సెంటిమెంట్ కూడా కంపేర్ చేసుకుని మనం లాంగ్ అయితే మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్, షార్ట్ అయితే ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ లైక్ ఆప్షన్ చైన్ లో ఏ స్ట్రైక్స్ దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉండాలో మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని కన్సిడర్ చేసుకుని ప్లాన్ చేసుకుందాం. రైట్, కాకపోతే మార్కెట్ సైకలాజికల్ గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి రివర్సల్ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు రెండింటికి ప్రిపేర్ ఉండాలి, లాంగ్ కి షార్ట్ కి రెండింటికి ప్రిపేర్ ఉండాలి. ఎందుకంటే ఓవర్ నైట్ లో సెంటిమెంట్ చేంజ్ అవ్వచ్చు, యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు, దాని తగ్గట్టుగా రేపు మన మార్కెట్స్ కూడా రికవర్ జరగవచ్చు. కాబట్టి షార్ట్ కి లాంగ్ కి రెండింటికి ప్రిపేర్ ఉండాలి. సో సెన్సెక్స్ కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, నిఫ్టీ లాగండి సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా. కాకపోతే సెన్సెక్స్ మనకి ఎగ్జామ్ సపోర్ట్ ఏరియా అయితే ఇంకా టచ్ అవ్వలేదు. సో సపోర్ట్ ఏరియా ఇస్ సమ్వేర్ క్లోజ్ టు 83,000. సో వన్స్ మార్కెట్ ఈ లెవెల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే రివర్సల్ ఆర్ ఇక్కడ జరిగే బ్రేక్అవుట్ బట్టి చూద్దాం. సో ఫస్ట్ సెన్సెక్స్ అయితే ఇమీడియట్ గా గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ డౌన్ జరిగినా ట్రేడ్ తీసుకోవద్దు, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు సపోర్ట్ క్రెషన్స్ కి మధ్యలో ఉంది కాబట్టి ఇలాంటి సినారియోలో లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే చేయాలి. వేరస్ నిఫ్టీ సపోర్ట్ ఏరియా టచ్ చేసింది కాబట్టి నిఫ్టీ దగ్గర డైరెక్ట్ గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ సెన్సెక్స్ లో మాత్రం ఖచ్చితంగా లెవెల్ కి వచ్చిన తర్వాత అక్కడ లెవెల్ జరిగే రివర్సల్ ఆర్ బ్రేక్అవుట్ బట్టి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. బట్ రేపు ఫోకస్ చేయాల్సిన లెవెల్ 83,000. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ క్వైట్ కొంచెం బెటర్ లొకేషన్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గరకు వచ్చింది 57,500 అండ్ మార్కెట్ కరెక్షన్ కి వచ్చిన తర్వాత మనకి ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి సో ఈ రీజన్ ని అవాయిడ్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఇది మనకి కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్. రౌండ్ ఫిగర్ సైకలాజికల్ గా 57,500 దగ్గర నుంచి 57,800 ఈ 300 పాయింట్స్ ని ఇగ్నోర్ చేసుకుందాం. ఈ 300 పాయింట్స్ లో మనకి అసలు మొమెంటమే రాదండి, ఎందుకంటే ఇమీడియట్ సపోర్ట్ ఉంది అండ్ ఈ రోజు కన్సాలిడేషన్ జరిగిన రీజన్ లో కూడా మీకు చాలా వోల్టైల్ మూమెంట్స్, అంటే మీకు చూడండి ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ లో కూడా విక్ ఎక్కువ ఫామ్ అయింది. విక్ ఎక్కువ ఫామ్ అయిందంటే చాలా కన్ఫ్యూజన్ స్టేట్ క్రియేట్ అవుతుంది మీనింగ్. సో అలాంటి సినారియోలో మనం అలాంటి లొకేషన్ ఎప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం. సో దట్స్ వై సింపుల్ గా ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి రేపు బ్యాంక్ నిఫ్టీలో డిసైడ్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు ఒకవేళ రేపు నిఫ్టీ గనక అప్ సైడ్ మొమెంటం వస్తాం, నిఫ్టీ గనక రికవరీ జరిగితే ఒక 2 స్టాక్స్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెష్ గా. అందులో ఫస్ట్ వన్ డాబర్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూసుకోండి. సో మనకి రీసెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాపర్ కన్సాలిడేషన్ జరిగి బౌన్స్ బ్యాక్ జరుగుతుంది అండ్ ఈవెన్ టెక్నికల్ గా మనం మాట్లాడుకోవాలంటే డబుల్ బాటమ్ స్ట్రక్చర్ కూడా ప్రాపర్ బ్రేక్అవుట్ జరుగుతుంది కాబట్టి జస్ట్ ఈ స్టాక్ ని అబ్జర్వ్ చేసుకుందాం. రేపు నిఫ్టీ అప్ సైడ్ వెళ్తే నిఫ్టీ రికవరీ జరిగితే అప్పటికి డాబర్ లో కూడా మొమెంటం కనిపిస్తే మనం దీన్ని ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ కరెక్షన్ వచ్చి కన్సాలిడేషన్ అండ్ సపోర్ట్ నుంచి బౌన్స్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ లో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆస్ట్రాల్. సో ఆస్ట్రాల్ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ హై ఈ లెవెల్ వరకు వచ్చింది. కాకపోతే ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్ లో చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది, వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో ఈవెన్ దో మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు జనరల్ గా రెసిస్టెన్స్ దగ్గర బయింగ్ స్ట్రెంత్ వీక్ అవుతుంది, సెల్లింగ్ స్ట్రెంత్ డామినేట్ అవుతుంది. అట్లీస్ట్ కన్సాలిడేషన్ అని ఎక్కువ కనిపించాలి, కానీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చే కొద్దికి మనకి బయింగ్ స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి ఇట్ డజంట్ మీన్ ఖచ్చితంగా బ్రేక్అవుట్ వచ్చి పైకి వెళ్ళిపోతుందని కాదు. బట్ బయర్స్ ఇక్కడ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు కాబట్టి దెర్ ఈస్ వెరీ హై ఛాన్స్ దట్ రేపు మార్కెట్ లో ఈ జోన్ బ్రేక్ చేసి ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది కూడా నిఫ్టీ సెంటిమెంట్ సపోర్ట్ చేస్తేనే, నిఫ్టీ అప్ సైడ్ వెళ్తేనే ఈ రెసిస్టెన్స్ ఆర్ ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ చేసిన
ఉన్నప్పుడు స్వింగ్ ట్రేడింగ్ కూడా ఈ స్టాక్ ని మనం పర్సనల్ గా ప్లాన్ చేసుకోవచ్చు, రైట్? సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో ఇంకా ఇంట్రాడే పరంగా నెగిటివ్ సెంటిమెంట్స్ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ కి ఇద్దాం. కాకపోతే మార్కెట్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ సైకలాజికల్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ ఆల్సో ఏ ఛాన్స్ మార్కెట్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకుని అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని మన ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ ఇచ్చినప్పటికీ లాంగ్ పొజిషన్స్ అప్ సైడ్ కూడా ప్రిపేర్డ్ గా ఉంటే బెటర్. అండ్ దీంతో పాటు ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని మాత్రమే రేపు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.